తమన్ అంటేనే నందమూరి బాలయ్య మూవీలకు మ్యూజికల్ మ్యాజిక్ చేసే దర్శకుడిగా ఫోకస్ అయ్యాడు. బాలయ్య ఫ్యాన్సే కాదు, ఫ్యామిలీ మెంబర్స్ కూడా తమన్ని నందమూరి తమన్ అని పిలిచారు కూడా. కట్ చేస్తే సడన్గా ఈ నందమూరి తమన్ కొణిదెల తమన్గా మారాడు. నిజంగానే ఇది నిజం. ఒక్క ఓజీ మూవీ సాంగ్స్ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్తో తమన్ చేసిన మ్యాజిక్ అంత ఇంత కాదు. ఓజీకి సుజిత్ కంటే ఎక్కువ క్రెడిట్ తమన్కే దక్కుతోంది. పవర్ స్టార్ కూడా సుజిత్ కంటే 1 గ్రామ్ ఎక్కువే తమన్ని పొగిడాడు. ఇలాంటి టైంలో హాలీవుడ్ మూవీతో ఓజీని పోలుస్తూ మరో వార్త వైరల్ అయింది. హాలీవుడ్ కహానీ కాన్సెప్ట్స్తోనే ఓజీ వచ్చిందంటూ వార్తలు పెరిగాయి. కానీ కామెంట్లు లేదంటే కాంప్లిమెంట్లుగానే ప్రెజెంట్ జనాలు చూస్తున్నారు. ఓజీ మీద ఇంకా అభిమానం చూపిస్తున్నారు. సీన్ చూస్తుంటే 500 కోట్ల రికార్డు బద్దలవ్వడానికి వారం కూడా టైం పట్టేలా లేదు. తమన్ ఓజీ కథకి తన మ్యూజిక్లో ఆత్మని జోడించాడు. ఈ సినిమా అంతా పవన్ పాత్రకున్న పవర్ చుట్టూనే తిరుగుతుంది. ఆ పవర్ తెలియాలంటే హీరో మాటల తూటాలు పేల్చాలి. కానీ ఇందులో పవన్కి డైలాగ్స్ తీసేసి ఎమోషన్స్కి ఎక్స్ప్రెషన్స్కి ఎక్కువ ప్రయారిటీ ఇచ్చాడు సుజిత్. అదే సెన్సేషనల్ హిట్కి ఓ రకంగా కారణమైంది. నిజానికి తమన్ ఈ మధ్య వరుసగా బాలయ్యకి మ్యూజికల్ హిట్స్ ఇస్తూ వస్తున్నాడు. డాకు మహారాజ్, భగవంత్ కేసరి, వీరసింహారెడ్డి, అఖండ, ఇప్పుడు రాబోతున్న అఖండ 2. ఎలా చూసినా బాలయ్య ప్రతి హిట్ వెనుక తమన్ మ్యూజిక్ చేసిన మ్యాజిక్ ఉంది. అందుకే తనని నందమూరి తమన్ అనేంతగా బాలయ్య ఫ్యాన్స్ పిలవటం మొదలుపెట్టారు. ఇందులో తన పేరు కొణిదెల తమన్గా మారింది. అంతా ఓజీ ఎఫెక్టే. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్కి కూడా తమన్ మ్యూజిక్ చాలాసార్లు మ్యాజిక్ చేసింది. బ్రో మూవీ, అంతకుముందు భీమ్లా నాయక్, దానికి ముందు వకీల్ సాబ్, ఇలా వరుసగా తనకి కూడా మ్యూజిక్తో మ్యాజిక్ చేశాడు. భీమ్లా నాయక్ అయితే అప్పట్లో ఓజీ రేంజ్లోనే రీసౌండ్ చేసింది. కాకపోతే ఓజీ మాత్రం వెరీ వెరీ స్పెషల్. పాటలు తూటాలా పేలితే, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కథా కథనం మేకింగ్ని మించేలా, అంతా పవన్ తమనే అనిపించేలా చేసింది. అందుకే అంతా తననిప్పుడు కొణిదెల తమన్ అంటున్నారు. ఇలాంటి టైంలో హాలీవుడ్ మూవీ జాన్ విక్ నుంచి ఓజీ కథ కాపీ అంటూ కమెంట్లు పెడుతుంది బాలీవుడ్ పిఆర్ మాఫియా. ఆల్రెడీ ఓజీ ట్రైలర్ వచ్చిన వెంటనే ఇది తెలుగు మూవీయే కానీ పాన్ ఇండియా సీన్ లేదంటూ దిక్కుమాలిన కూతులు కూసింది. ఇప్పుడు ఓజీ కథ హాలీవుడ్ మూవీ జాన్ విక్ కాపీ అనేసింది. నిజం చెప్పాలంటే జాన్ విక్ ఏమంత ఒరిజినల్ కథ ఏం కాదు. అందులో అంత అద్భుతం ఏం లేదు. అలాంటి స్టోరీ లైన్తో ఎన్నో అండర్ డాగ్ కథలు వచ్చాయి. కాబట్టి ఓజీ మీద బాలీవుడ్ పిఆర్ మాఫియా చేసిన కమెంట్లకి విలువ లేకుండా పోతుంది. కానీ 169 కోట్ల ఓపెనింగ్స్తో బాలీవుడ్ కూడా షాక్ అయ్యేలా ఓజీ దూసుకెళ్తోంది.